శ్రీరాముని వనవాసం. అయోధ్య అనే పట్టణంలో రాజైన దశరథుడికి రాముడు అనే మంచి కుమారుడు ఉండేవాడు. రాముడు సత్యవంతుడు, ధర్మవంతుడు. అందరూ అతనిని ప్రేమించేవారు. ఒక రోజు రాజు రాముడిని రాజుగా చేయాలని నిర్ణయించాడు. కాని కైకేయి మామ్మ తన కుమారుడు భరతుడు రాజయ్యాలని కోరింది. అలాగే రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్లాలని చెప్పింది. రాముడు తండ్రి మాటకు గౌరవం ఇచ్చి వెంటనే వనవాసానికి వెళ్లాడు. అతనితో పాటు భార్య సీతమ్మ, తమ్ముడు లక్ష్మణుడు కూడా వెళ్లారు. వారు అడవిలో మునుల ఆశ్రమాలు సందర్శించారు, మంచి పనులు చేశారు. ఒక రోజు రావణుడు అనే రాక్షసుడు సీతమ్మను అపహరించాడు. రాముడు సీతను వెతికాడు. హనుమంతుడు అనే వానరుడు లంకకు వెళ్లి సీతమ్మను చూశాడు. తర్వాత రాముడు రావణుడితో యుద్ధం చేసి అతనిని జయించాడు. సీతమ్మను తిరిగి తీసుకుని వచ్చాడు. 14 సంవత్సరాల తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజు అయ్యాడు. ఆయన పాలనను అందరూ రామరాజ్యం అంటారు.